మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనములు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగములో నుంచి నేటి మన ధ్యానాంశము మంచివారం అనిపించుకొనుట. లోకములో మనం మంచివారుగా ఎంచబడాలంటే, మంచి సాక్ష్యమును మనం కలిగి ఉండాలంటే, మనం ఎటువంటి జీవితమును జీవించాలో, ఎటువంటి లక్షణములను మనం అలవరుచుకొనగలిగిన వారుగా ఉండాలో ఈ వచనముల్లో వివరిస్తూ ఉన్నాడు. దయను సత్యమును కలిగి ఉండమని తెలియజేస్తున్నాడు. మన జీవితాల్లో దయ కలిగిన వారుగా, ప్రేమ కలిగిన వారుగా, సత్యవంతులుగా మనం నడుచుకొనగలిగిన వారుగా ఉండాలి. ఇవే మన జీవితాలని మంచివారుగా నిలబెట్టగలిగేవి. లేఖనాలను మనం పరిశీలిస్తే 85వ కీర్తన 10వ వచనంలో కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి అంటున్నాడు. మన జీవితంలో కృపాసత్యములు కలగలిపి, అంటే దయ సత్యము కలగలిపిన జీవితాన్ని జీవించాలి. దయలేని వారుగా ఉండటానికి, ప్రేమ లేని వారుగా ఉండటానికి, సత్యము లేని వారుగా ఉండటానికి వీల్లేదు. ఈ రెండు కలగలిపినటువంటి జీవితమే దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచివారమని ఎంచబడటానికి, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి దారితీస్తుంది. ఇంకంత మాత్రమే కాదు, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దయగలిగి కనికరమును ప్రేమించే జీవితాలు, సత్యము కలిగి న్యాయవంతులుగా నడుచుకొనగలిగే జీవితాలు ఆయన మన జీవితాల్లో ఆశిస్తుంది, మన జీవితాల్లో కోరుకుంటుంది ఈ జీవితమే. కాబట్టి దయను సత్యమును కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఇంకా అంత మాత్రమే కాదు, ఈ మాటలు మనం ఆధ్యాత్మిక ధోరణిలో పరిశీలన చేయగలిగితే, దయా సత్యము అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదివితే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా, అనగా కృపాసత్య సంపూర్ణుడిగా, దయను సత్యమును కలిగిన వానిగా మన మధ్య ఆయన వసించాడు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే దయాసత్యము కలిగిన వారుగా ఉండాలంటే క్రీస్తునే కలిగినటువంటి జీవితం ఇది. మనం చదివిన ఈ వచనంలో 3 మాటలు తెలియజేస్తున్నాడు. దయను సత్యమును విడిచిపోనీయకుము,
వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని రాసుకొనుము. ఈ 3 మాటలు మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దయాసత్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం విడిచిపోనీయకూడదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో మనం అంటు కట్టబడాలి. ప్రభువారితో అంటు కట్టబడగలిగే జీవితం మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు అని. నా యందు నిలిచి ఉండనటువంటి తీగలు నేను తీసి పారవేస్తానని, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనే మాటను అక్కడ మనం చూస్తాం. కాబట్టి క్రీస్తుతో మనం అంటు కట్టబడాలి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చదివితే, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకూడదు. ఇక్కడ అద్భుతమైన మాట రాస్తున్నాడు. ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకూడదు. అడవి ఒలీవ కొమ్మలు తీసుకొని వచ్చి ఒలీవ కొమ్మలతో అంటు కట్టినప్పుడు ఆ కొమ్మలు ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసిపోయి వాటి స్వభావ లక్షణాలను, వాటి ఎదుగుదలను, చక్కగా వృద్ధి పొందే స్థితిని కలిగి ఉంటాయి. అలాగే మన జీవితాల్లో కూడా మనం క్రీస్తుతో అంటు కట్టబడితే ఆయన స్వభావ లక్షణాలను, ఆయన గుణములను, ఆయన మంచి స్వభావాలను మనం కూడా అలవరుచుకునేటటువంటి వారుగా ఉంటాం. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎలాగ ఎంచబడగలిగే వారుగా ఉంటామంటే క్రీస్తుతో అంటు కట్టబడినప్పుడే కదా. ఒకప్పుడు మనం కూడా అడవి ఒలీవ కొమ్మ వలె లోకంలో ఇష్టానుసారంగా జీవించినటువంటి వారమే, రక్షణ లేని వారమే, దేవుడు లేనటువంటి వారమే. కానీ క్రీస్తు ప్రభువారు మనం కలుగజేసిన విమోచనం ద్వారా వెలిగించబడ్డాం, రక్షణ పొందుకున్న ఆయన పిల్లలుగా చేయబడగలిగాం. నిత్యము ఆయనతో అంటు కట్టబడి ఆయన గుణాతిశయాలు, ఆయన స్వభావాలను మన జీవితాల్లో మనం అలవరుచుకొనవలసినటువంటి వారమై ఉన్నా. నీవు మనుషుల ఎడల, దేవుని ఎడల దయనుంది మంచివాడు అనిపించుకోవాలంటే క్రీస్తుతో అంటు కట్టబడాలి. ఆయనకి వేరుగా ఉండి నీ జీవితంలో నీవేమీ చేయలేవు. రెండోది ఏం తెలియజేస్తున్నాడంటే, వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము అంటున్నాడంటే క్రీస్తును ధరించుకొనగలిగిన అనుభవాలు మనకు కావాలి. క్రీస్తును ధరించుకోవటం అంటే కొలస్సీ పత్రికలు అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన వారమై ఉన్నటువంటి మనల్ని దేవుడు అపారమైన తన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేశాడు. మన పాపములు విడిచిపెట్టి మారు మనసు పొంది ఆయన నామలోనికి బాప్తీసాన్ని పొందుకున్నటువంటి మనము క్రీస్తును ధరించుకున్నటువంటి వారం. అనగా క్రీస్తును ధరించుకొనిన జీవితం, జీవించాల్సిన జీవితం ఏంది? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. క్రీస్తును ధరించుకున్నటువంటి మనము శరీర ఇచ్ఛలో, శరీర కోరికలో, లోకపరమైనటువంటి జీవితాలు, లోకపరమైన వాంఛలు, శరీర వ్యామోహాలతో కూడినటువంటి జీవితాన్ని జీవించటానికి వీలు లేదు.
క్రీస్తును ధరించుకున్నటువంటి మనము మన జీవితాల ద్వారా లోకానికి క్రీస్తును ప్రతిబింబించేవారుగా ఉండాలి. ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన గుణాతిశయాలను, ఆయన ఏమై ఉన్నాడో మన జీవితాల ద్వారా, మన ఆత్మీయత ద్వారా లోకానికి ప్రతిబింబించేవారుగా ఉన్నా. వాటి ద్వారే కదా నువ్వు మంచివాడవని సాక్ష్య పొందుతావు. ఈరోజు క్రీస్తు సంబంధులమని చెప్పుకొని మంచి లక్షణాలు లేకుండా, శరీర వాంఛలను విడిచిపెట్టకుండా, పాప కోరికలు విడిచిపెట్టకుండా, లోకపు వ్యామోహాలు విడిచిపెట్టకుండా ఎలాగ మంచి సాక్ష్యాన్ని పొందుకుంటావు? ఎలాగ మంచివారుగా మనం ఎంచబడతాం? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. మనం మంచివారమని అనిపించుకోవాలంటే క్రీస్తును ధరించుకున్న జీవితం మనకు కావాలి. ఇంకా అంత మాత్రమే కాదు, మూడోది ఏం తెలియజేస్తున్నాడంటే, వాటిని నీ హృదయమును పలక మీద రాసుకొనుము. అంటే మూడోది క్రీస్తుతో నింపబడాలి మనం. అంటే క్రీస్తును నింపుకొనగలిగిన వారు ఉండాలి. నీ హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకోవాలి. నీ హృదయం అనే పీఠం మీద క్రీస్తును కూర్చుండబెట్టుకోవాలి. నీ జీవితానికి అధిపతి ఎవరో, నిన్ను నడిపించేది ఎవరో, ఎవరిచే నువ్వు నడిపించబడుతున్నావు, ఎవరి ఆలోచనల కింద నీవు ఉంటున్నావు? క్రీస్తును నింపుకొనటం అంటే ఆయన మన ప్రభువుగా, ఆయన మన రాజుగా, ఆయన మన నాయకుడిగా, ఆయనచే నడిపించబడేటటువంటి జీవితం, ఆయన్ను కలిగి ఉండేటటువంటి జీవితం అది. మీరు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివితే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ప్రిలారా, ఎంత అద్భుతమైన మాటను దేవుడు రాయించాడు. క్రీస్తును ప్రభువుగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. వాటిని హృదయం అనే పలక మీద రాసుకోవటం అంటే క్రీస్తును నింపుకొనే జీవితం. నీ హృదయం అనే పీఠం మీద క్రీస్తు ప్రభువుగా ఉండాలి. అంటే పరిపాలకుడిగా ఉండాలి, నిన్ను ఏలే అధిపతిగా ఉండాలి, నిన్ను నడిపించే రాజుగా ఉండాలి. అప్పుడు ఎవరైతే నీ మీద నిందేస్తున్నారో, ఎవరైతే నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారో, ఎవరైతే నిన్ను గూర్చి అవగాహన రాహిత్యంగా ఉంటున్నారో, నీ సత్ప్రవర్తన విషయమై, నీ మంచి ప్రవర్తన విషయమై వాళ్ళే సిగ్గుపడతారు. మనం అనవసరంగా వాళ్ళని తప్పుగా భావించుకున్న వారు చాలా మంచివారు అని సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యాన్ని నువ్వు ఎలాగ పొందగలవు? ఎలాగ మంచివాడవని అనిపించుకుంటావు తెలుసా? నువ్వు క్రీస్తును నీ అధిపతిగా నీ హృదయ పీఠం మీద, నీ హృదయ సింహాసనం మీద కూర్చుండబెట్టుకొని ఆయన అడుగుజాడలో నడవటాన్ని బట్టి కదా, ఆయన కాపరత్వం కింద ఉండుటను బట్టే కదా, ఆయన ఆలోచనలో, ఆయన చిత్తములో, ఆయన తలంపుల్లో నడుచుకున్నట్టును బట్టే కదా. ఈరోజు చాలామంది దేవుని పిల్లలం అనుకుంటున్నాం, దేవుని అడుగుజాడల్లో నడవట్లే, దేవుని కాపరత్వం కింద ఉండట్లే, ఆయన చే నడిపించబడేటటువంటి వారు ఉండలేకపోతున్నావు. ఎలాగా నువ్వు మంచివాడవు, మంచిదానవు అని ఎలాగ సాక్ష్యం పొందుకుంటావు? క్రీస్తుతో మనల్ని మనం నింపుకోవాలి. ఆయన నింపుకున్న వారు ఆయన అడుగు జాడల్లో, ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో, ఆయన సంతోషపరిచేటట్లు ఆయన చిత్తములో నడుచుకుంటారు. ఇలాగ నడుచుకునే జీవితమే ఆయన నింపుకున్న జీవితాలుగా గుర్తింపబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ ఈ ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని దృష్టికి, మానవుల దృష్టికి దయనుంది మంచివారముగా మనల్ని మనం ఎంచబడాలంటే
క్రీస్తుతో అంటుకట్టబడాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తును నింపుకునే జీవితం కావాలి. ఈ జీవితం ద్వారా మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండగలుగుతాం. మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండకపోతే, మంచి పేరును కలిగి ఉండలేకపోతే, నీ సాక్ష్యం ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ ఆధ్యాత్మికత ద్వారా నువ్వు దేవునికి మహిమ తీసుకురాలేకపోతే ఆయన నిన్ను రక్షించుకున్న దానికి విలువ లేదు. ఈరోజు మంచి పేరు, ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, సుగంధ తైలము కంటే మంచి పేరు శ్రేష్టము అంటాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదివితే ఎండి బంగారముల కంటే మంచి పేరు శ్రేష్టం అంటాడు. కాబట్టి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండే జీవితం చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. లేఖనాల్లో చాలామంది భక్తులు క్రీస్తుతో అంటుకట్టబడి, క్రీస్తును ధరించుకొని, ఆయన్ని నింపుకొని హృదయంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నటువంటి బిడ్డల లేఖనాల్లో మనం చాలామందిని మనం చూస్తాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో తిమోతిని గురించి ప్రస్తావిస్తూ, అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు, అంటే మంచివాడు అని అనిపించుకున్నవాడు. పదకొండవ అధ్యాయం 24వ వచనం చదివితే అక్కడ బర్నబాను గూర్చి రాస్తూ రాయబడిన విషయాలు మనం చదువుతాం. 11వ అధ్యాయం 24వ వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. సత్పురుషుడు, మంచి పురుషుడు, మంచి సాక్ష్యాన్ని పొందుకున్నవాడు బర్నబా. దేవుని కృపతో నింపబడినవాడు, ఆత్మతో నింపబడినవాడు, విశ్వాసముతో నింపబడినటువంటి వాడు, క్రీస్తుని కలిగి నమ్మకస్తుడిగా జీవిస్తున్నటువంటి వాడు. అందుకనే అతడు మంచివాడని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ఆలోచన చేయగలగాలి. 3వ యోహాను పత్రిక 12వ వచనం చదివితే, దేమేత్రియు అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. ప్రభువు నామములో స్వార్థికులు పంపించబడినప్పుడు వాళ్ళని చేర్చుకొని చక్కని ఆతిథ్యం ఇచ్చి, చక్కని అతిథి సత్కార్యాలు కనపరిచి, మంచి ప్రేమను కనపరిచినటువంటి వాడు దేమేత్రి, గాయుతో పాటు. అందుకని దేమేత్రిని ఉద్దేశించి చెబుతున్నాడు, అతడు మంచి సాక్ష్యం పొందినవాడు. ఈ మాట ఒక సేవకుడిగా చెబుతున్నాడు వారిని గురించి. ఒక దేమేత్రి వలె, బర్నబా వలె, తిమోతి వలె, ఇంకా లేఖనాల్లో చాలామంది భక్తుల వలె ఈరోజు మన జీవితాల్లో కూడా మంచి వారం అనిపించుకునే సాక్ష్యం పొందాలంటే క్రీస్తుతో అంటుకట్టబడాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తుతో మనల్ని మనం నింపుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. దేవుని పిల్లలమనుకుంటూ, దేవుని బిడ్డలమనుకుంటూ క్రీస్తు స్వభావ లక్షణాలు మనలో లేకపోతే, ప్రభువారిని లోకానికి ప్రతిబింబించే జీవితం మనలో లేకపోతే, ఆయన కాపరత్వం కింద, ఆయన నడిపింపులో మనం నడవబడకపోతే ఎలాగ మనం మంచి పేరు పొందుకుంటాం? ఎలాగ మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటాం? ఒకసారి మనల్ని మనం యోచించుకుందాం. దేవుని పిల్లలం అనుకుంటూ కాని నడతలు మనలో ఉంటే, ప్రేమ, దయ, సత్యము లేని జీవితాలు మనలో ఉంటే, క్రీస్తుని కలిగి ఉన్న అనుభవం మనలో లేకపోతే, ఇకనైనా మనల్ని మనం సరిచేసుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. క్రీస్తుని కలిగి ఉండి, ఆయనతో అంటుకట్టబడి, ఆయన ధరించుకొని, ఆయన్ని మన హృదయాల్లో నింపుకొని, ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి
దేవుని నామ మహిమార్థమైన జీవితాన్ని, ఆయన నామానికి ఘనత తీసుకొచ్చే జీవితాన్ని జీవించుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మేము దయను సత్యమును అనగా దయా సత్యమైన క్రీస్తు వారిని కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి నిబిడను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయా క్రీస్తుని కలిగి ఉండే జీవితాన్ని, ఆయన ధరించుకునే జీవితాన్ని, ఆయన నింపుకొనగలిగే అనుభవాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి స్వామి. మీ స్తోత్రాలు. మీ బిడ్డలమని చెప్పుకుంటూ కాని నడతలు నడిచే జీవితాలు ఎవరూ కలిగి ఉండక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి మీ నామ మహిమార్థమైన జీవితాన్ని జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మా ప్రియులైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థలంలో ఉన్నా క్షేమాన్ని ఇవ్వండి, సౌఖ్యాన్ని ఇవ్వండి, భద్రతను దయచేయండి. ఎక్కడున్నా మీ నామ మహిమార్థమైన జీవితాన్ని జీవించగలిగే కృపలను మీరు దయచేయండి స్వామి. మీ స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో నెమ్మదిని ఉంచండి, సమాధానం ఉంచండి. ప్రతి వ్యక్తి జీవితాన్ని వారి బాధల నుండి, వారి ఇబ్బందుల నుండి, వారి వ్యాధుల నుండి, వారి సమస్యల నుండి అయా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. మీ కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో మీరు తప్ప కార్యం సఫలం చేసే ఏ దేవుడును లేడు తండ్రి. అటువంటి మీ గొప్ప కార్యాలు మీ బిడ్డల పట్ల జరిగింప చేస్తూ మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని నిత్య సహవాసము సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.